సుందరరామరెడ్డి గారు, చెప్పండి. ఈ 2021 కానీ లేదంటే వచ్చే 10 ఏళ్లలో బెస్ట్ మల్టీ బ్యాగర్ సెక్టార్స్ ఏవి ఉండే అవకాశం ఉందంటారు మీ అనుభవం ప్రకారం? రైట్. సో ఎవ్రీ డెకేడ్కి కొత్త కొత్త థీమ్స్ వస్తూ ఉంటాయండి. సపోజ్ కరోనా టైం అనుకోండి, హెల్త్ కేర్ ఇట్స్ పర్ఫార్మ్ వెరీ వెల్, అండ్ ఐటీ ఇట్స్ పర్ఫార్మ్ వెరీ వెల్, అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ డల్ అయిపోయింది ఎందుకంటే కరోనా వల్ల అన్ని లాక్డౌన్ ఉన్నాయి కాబట్టి. అట్లా ప్రతి డెకేడ్లో ఏదో ఒక సెక్టర్ హాట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ సెక్టార్లు ఏంటంటే ఇట్స్ రోమ్ అరౌండ్ ప్లాట్ఫామ్ సెక్టర్. ప్లాట్ఫామ్ అంటారు అంటే ఇంటర్నెట్ బేస్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఐఈఎక్స్ అంటారండి. అది పవర్ బయ్యర్ సెల్లర్ మధ్య మీడియేటర్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ఇట్స్ ఎక్స్పెన్సివ్ బట్ ఆల్ టైమ్ హైలో ఉంటుంది, బట్ గుడ్ సెక్టర్ అది. అలాంటిది కావచ్చు. లేదు అంటే ఎన్ఎస్సి, ఓకే, ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్ అంటే క్యాపిటల్ పెట్టకుండా, ఫర్దర్ క్యాపిటల్ పెట్టకుండా అడిషనల్ బిజినెస్ వచ్చే ఏ కంపెనీ సరే, దోస్ ఆర్ గుడ్ వన్. క్యాపిటల్ పెట్టకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బిగిన్ చేస్తే అది 4-5 years కానీ ఫినిష్ అవ్వదు, అప్పుడు కానీ లాంచ్ చేయదు. అంటే క్యాపిటల్ ఇన్సెంటివ్ సెక్టర్ అది. టూ మచ్ క్యాపిటల్ ముందు డిప్లాయ్ చేయాలి, తర్వాత కదా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది. అదే ఎన్ఎస్సి, బిఎస్సి, సిడిఎస్ఎల్ అనుకోండి, ఆ రూపాయి కూడా పెట్టే పని లేదు. నువ్వు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తావు, అప్పుడు నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఇయర్లీ 250 రూపీస్ వస్తుంది సిడిఎస్ఎల్కి. అంటే ప్రతి స్టాక్ అవుట్ గోయింగ్ అప్పుడు 125 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నాకు ఫ్రీగా, నేను ఇన్వెస్ట్మెంట్ చేసిందే లేదు నా బిజినెస్లో, అంటే మీరు ఓపెన్ చేస్తారు. అట్లా క్యాపిటల్ పెట్టకుండా ఫ్రీ క్యాష్ ఫ్లో జరిగే కంపెనీస్ అన్ని బెస్ట్. అలాంటి పర్ఫార్మెన్స్ బాగుంటాయి. ఇన్ఫో ఎడ్జ్ కావచ్చు, లేకపోతే కంపెనీస్ ఆ టైప్ కంపెనీస్ అంటే ప్లాట్ఫామ్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ఐఆర్సిటీసీ కావచ్చు, అంటే ప్లాట్ఫామ్ బేస్డ్ కంపెనీస్. ఐఆర్సిటీసీ ఎందుకంటే అందులో కూడా అది ఒకటి మొనోపొలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్ కంపెనీస్ ఆర్ మోనోపొలీ. సెకండ్ వన్, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు వాళ్ళకి. నువ్వు టికెట్ కొంటే వాళ్ళకి రిజర్వేషన్ ఫీజు వస్తుంది. ఓకే, అట్లా క్యాపిటల్ పెట్టకుండా అడిషనల్ బిజినెస్ జనరేట్స్ ఏ కంపెనీ అయినా సరే, దోస్ ఆర్ గోయింగ్ టు సస్టైన్ ఇన్ టు నెక్స్ట్ 10 years అండ్ దోస్ ఆర్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, ఐ లైక్ బిఎస్సి, ఎన్ఎస్సి, ఎంసెక్స్, దీస్ కైండ్ ఆఫ్. అంటే ఎన్ఎస్సి ఇంకా ఐపీఓకి రాలేదండి, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ టైప్ ప్లాట్ఫామ్స్ ఏమైనా సరే బాగుంటాయి. ఓకే, క్లాసిక్ ఎగ్జాంపుల్ జస్ట్ అనుకోండి, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పని ఉండదు వాటిలో. కొత్త కస్టమర్ వచ్చేస్తే ఎంతకంత మనీ పే చేస్తూ ఉంటారు. ఓకే, సో అలాంటి కంపెనీస్ ఏదైనా సరే దోస్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్. అంటే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ బేస్గా తీసుకొని పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేసే ఏ కంపెనీ సరే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే టెక్నాలజీలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ అంటే లైక్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ కావచ్చు, టాటా ఎలక్సీ కావచ్చు, ఇలాంటి టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఫ్యూచర్లో వాటికి కూడా మంచి డిమాండ్ రాబోతుంది. అండ్ ఇన్నోవేటివ్ కంపెనీస్ కొంచెం రిస్కీ అయినా సరే వాటిలో కూడా మనం ట్రై చేయొచ్చు. ఇన్నోవేటివ్ కంపెనీస్ ఏదైనా సరే నెక్స్ట్ డెకేడ్లో ట్రెడిషనల్ బిజినెస్ మోడల్తో పోల్చుకుంటే, ఓకే, టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ గోయింగ్ టు లాట్ ఆఫ్ మనీ. టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ గోయింగ్ టు లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం లాస్ట్ 10 yearsలో. ఓకే, మీరు చార్ట్ కనుక చూసారంటే బిఎస్సి కావచ్చు, లేకపోతే ఎంసెక్స్ కావచ్చు, లేదా సిడిఎస్ఎల్ కావచ్చు, లేదా ఐఆర్సిటీసీ కావచ్చు, చార్ట్లు చాలా బులిష్గా ఉన్నాయి. ఇట్స్ గోయింగ్ టు మూవ్ ఫర్దర్. ఎందుకంటే వాటి ఫండమెంటల్ వాటి సపోర్ట్ చేస్తాయి. ఇట్స్ క్యాష్ మేకింగ్ కంపెనీస్, క్యాష్ జనరేట్ చేసే కంపెనీస్ అవి. ప్లస్ క్యాపిటల్ పెట్టే పని లేదు. దట్స్ బ్యూటీ అబౌట్ దిస్ బిజినెస్. ఓకే, సో ఏ కంపెనీలు అయినా సరే క్యాపిటల్ పెట్టకుండా ఎక్స్పాండ్ అవుతున్న బిజినెస్ మోడల్స్ ఏదైనా సరే, దట్స్ గోయింగ్ టు వర్క్అవుట్ ఎక్సలెంట్. ఓకే, అగైన్ screen.in వెళ్ళండి, ఆ బిజినెస్ మోడల్ దొరుకుతాయి మీకు. అందుకని స్టాక్ మార్కెట్లో ఎవరు మనీ మేక్ చేస్తారంటే ఎవరికైతే కామన్ సెన్స్ ఉంటుందో, దోస్ ఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఆ కామన్ సెన్స్ ఓవర్నైట్ డెవలప్ అవ్వదు. మీరు రోజు ఎకనామిక్స్ టైమ్స్ అవుతున్నారు అనుకోండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో దాన్ని క్యాచప్ చేస్తావు. ఏ సెక్టర్ గురించి డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది, ఎందుకు ఆ పర్టికులర్ సెక్టర్, అందులో ఏముంది థీము, ఇలాంటి డిస్కస్ చేస్తారనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ చూసండి, బైజూ యాప్ ఎంత పెద్ద వాల్యుయేషన్, ఎందుకంటే మొత్తం ఆన్లైన్ తీసుకొస్తున్నారు వాళ్ళు. సో అట్లా క్యాపిటల్ పెట్టే పని లేకుండా ఒకసారి క్యాపిటల్ పెడితే ఇక నిరంతరం రికరింగ్ అమౌంట్ వచ్చేలాగా అనమాట. అలాంటి బిజినెస్ మోడల్ ఫ్యూచర్లో గోయింగ్ టు సస్టైన్. సో టెక్నాలజీ ప్లాట్ఫామ్ దొరుకుతాయండి గోల్డెన్ కంపెనీస్ మనం ఎత్తుకుంటే. దోస్ ఆర్ గోయింగ్ టు గుడ్. అంటే ట్రెడిషనల్ వాటిల్లో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ బాగుంటుంది నెక్స్ట్ 10 years. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఇండియన్ పాపులేషన్ 134 crore పాపులేషన్, అండ్ గవర్నమెంట్ ఈ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్ రీజనలైజేషన్ అయిన తర్వాత ఒక జిఎస్టీ ద్వారా ఎవ్రీ మంత్ 1 lakh crore వస్తుంది. ప్లస్ ఈవెన్ స్టాక్ మార్కెట్ నుంచి జిఎస్టీలు అని చెప్పేసి, ఎస్టీటీలు అని చెప్పేసి గవర్నమెంట్కి 40,000 crores వస్తుంది ప్రయాణం. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో. అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. ఆ గవర్నమెంట్ దాన్ని మొత్తాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో. మీరు కనుక 10 years బ్యాక్తో పోల్చుకుంటే నేషనల్ హైవే చూడండి ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. అంటే ఫ్యూచర్లో సిమెంట్ సెక్టార్స్, ఓకే, అండ్ మెటల్స్ ట్రెడిషనల్ సెక్టర్ అయితే అయి ఉండొచ్చు, బట్ స్టిల్ నెక్స్ట్ 2-3 yearsలో కూడా స్టిల్ మనీ మేకింగ్ ఛాన్స్ ఉన్నాయి వాటిల్లో. ఎందుకంటే గవర్నమెంట్ గోయింగ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
సో ఆఫ్టర్ కరోనా తర్వాత ఇంకా 20-30% డిస్కౌంట్ ఉన్నాయి చాలా గుడ్ కంపెనీస్. యూ కెన్ పికప్ దోస్ వన్. బట్ ఐ లైక్ పర్సనల్లీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఈ సెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి, అనుకున్న దానికంటే ఫాస్ట్గా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అంటే బజాజ్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు దాంట్లో, హీరో హోండా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, మారుతి వాళ్ళు నెక్స్ట్ 2-3 yearsలో ఎంటర్ అవుతా ఉన్నారు, బెంజీ వాళ్ళు 2030 నుంచి అసలు ఎలక్ట్రికల్ వెహికల్స్ తప్ప ఇంకేమీ మ్యానుఫ్యాక్చర్ చేయమంటున్నారు. 2030 నుంచి అంటే బిగ్ ప్లేయర్స్ అందరూ ఎంటర్ అవుతున్నారు. ఒకప్పుడు ఇది స్టార్ట్అప్ కంపెనీ ఏరియా అనమాట, ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు. అంటే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళకి. రీసెంట్గా వాళ్ళకి 2 బ్యాటరీ ఉన్న వాళ్ళకైతే 20,000 వరకు మనీ రిడ్యూస్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మామూలు బైక్కి ఎలక్ట్రికల్ వెహికల్ పెద్ద తేడా లేదు. ఒకప్పుడు చాలా తేడా ఉండేది ప్రైస్లో, ఇప్పుడు రెండింటికి ఎక్కువ అయిపోతుంది. పైగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ 100-120 ఇలా దాటిపోతున్న టైంలో మనం ఎంత ఎలక్ట్రికల్ వెహికల్ షిఫ్ట్ అవుతే అంత బెటర్. ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ అది. ఎందుకంటే అందరూ అపార్ట్మెంట్లో 4th floor 5th floorలో ఉన్నారనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్లో నీ వెహికల్ ఉంటే దానికి ఛార్జింగ్ అలా చేయగలుగుతావు? ఛార్జింగ్ 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యే మ్యాటర్ కాదు, ఇట్ టేక్ టూ మచ్ టైం అనమాట. అందుకని గవర్నమెంట్ కనుక రిజాల్వ్ చేయగలుగుతా ఆ ఏరియాలో కనుక డెఫినెట్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది పెద్ద థీమ్ అండి నెక్స్ట్ డెకేడ్కి. చాలా పెద్ద థీమ్, చాలా ర్యాపిడ్గా వస్తుంది. ఫస్ట్ 4 wheelers అంటే గవర్నమెంట్ వెహికల్స్ మొత్తం మారిపోతాయి, అంటే బస్సెస్ అన్ని మారిపోతాయి. తర్వాత 3 wheelers ఆల్రెడీ బిగిన్ అయింది, నెక్స్ట్ అది 2 wheeler కూడా క్యాచ్అప్ అయింది. ఇప్పుడు డెఫినెట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ తగ్గట్టు లిథియం బ్యాటరీ మేకర్స్ కావచ్చు, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్స్ పెద్ద బిజినెస్ అది. టాటా పవర్ చాలా హాట్ అండి. ఐ స్ట్రాంగ్ రికమెండ్ యూ, మీరు ఎలక్ట్రికల్ థీమ్ తీసుకుంటే కనుక టాటా పవర్ ని మీ పోర్ట్ఫోలియో ఉంచుకోండి. 5-10 yearsలో ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు, పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు. రీసెంట్ గా HPCL తో టైప్ అయ్యి వాళ్ళ లేయర్స్ అన్నిట్లో పెడుతున్నారు. సో దట్ థీమ్ ఈస్ గోయింగ్ టు వర్క్ అవుట్ నెక్స్ట్. కాబట్టి మీకు చాలా ఛాయిస్ ఉంది, ఎందుకంటే బ్యాటరీ మేకర్స్ ఉన్నారు, తర్వాత ఎలక్ట్రికల్ సప్లయర్స్ ఉన్నారు, కరెంట్ పవర్, ఈవెన్ పవర్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. బట్ దట్ ఈస్ గుడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా అగ్రెసివ్గా అనుకున్న దానికంటే అగ్రెసివ్గా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న కంపెనీస్. అంటే పబ్లిక్ యాక్సెప్టెడ్. ఒకప్పుడు సోలార్ థీమ్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, 20 years నుంచి సోలార్ థీమ్ ఉంది. బట్ రీసెంట్గా మోడీ వచ్చిన తర్వాత మాత్రం దే గివెన్ టూ మచ్ ఇంపార్టెంట్ సోలార్ థీమ్ ఆల్సో. సో ఆల్టర్నేటివ్ రీసెంట్గా రిలయన్స్ వాళ్ళు కూడా దే ఆర్ ఎంటరింగ్ వెరీ బిగ్ వే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలోకి. డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియోలో 1 or 2 స్టాక్స్కి ప్లేస్ ఇవ్వండి ఎలక్ట్రికల్ థీమ్కి, ఎలక్ట్రికల్ వెహికల్ థీమ్కి. మేబీ ఎనీథింగ్, ఒక బ్యాటరీ మేకర్ అయి ఉండొచ్చు, లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ కావచ్చు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండొచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవచ్చు. గో ఫర్ దట్ ఈస్ గుడ్ థింగ్. బట్ డెఫినెట్గా ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ని స్టార్ట్అప్ కంపెనీ ఛాలెంజ్ చేస్తుంది ఈ ఏరియాలో. ఇంతకుముందు మారుతి నెంబర్ 1 లాగా కారులో మారుతి నెంబర్ 1, ఎలక్ట్రికల్ వెహికల్స్ నెంబర్ 1 కాకపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ డెకేడ్ కొత్త ప్లేయర్స్ వస్తారు, దే డు ఛాలెంజ్ టు ద ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్. అందుకని ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ అంత ఈజీగా కన్వర్ట్ అవ్వలేరు, ఇదేంటంటే డైరెక్ట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ స్టార్ట్ చేస్తారు కాబట్టి. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్ థీమ్ యూ లుకింగ్ ఫర్ నెక్స్ట్ 1 decade. You are right.